అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఈ సమ్మర్ మా సినిమా చూసి కూల్ అయిపోండి అంటూ స్ట్రాంగ్ ప్రమోషన్స్తో మన ముందుకు వచ్చిన సినిమా గోదావరి గట్టు పైన. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీని ఎమోషనల్ ఫాదర్ డాటర్ బాండింగ్తో మిక్స్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. మరి ఈ సినిమా నిజంగా కూల్ చేసిందో లేదో డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. సినిమా స్టార్ట్ అయిన వెంటనే గోదావరి విలేజ్ అట్మాస్ఫియర్ మనకి చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఇస్తుంది. ఆ లొకేషన్స్, విజువల్స్, సాంగ్స్, ఆ స్లాంగ్ మొత్తం స్క్రీన్ మీద చాలా న్యాచురల్గా కనిపిస్తాయి. హీరో రాజు ఆటో నడుపుకుంటూ తన ఫ్యామిలీతో సింపుల్ లైఫ్ గడపటం, హీరోయిన్ మాయాని చూసి ప్రేమలో పడటం, ఆ ఇన్నోసెంట్ విలేజ్ లవ్ సెటప్ చాలా నీట్గా ఉంటుంది. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ డీసెంట్గా వర్క్ అయింది. కానీ లవ్ స్టోరీలో స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ మాత్రం కొంచెం మిస్ అయింది. వాళ్ళిద్దరూ కలవడం, మాట్లాడుకోవడం, లవ్ ట్రాక్ స్లోగా ముందుకు వెళ్ళడం, కొన్ని సీన్స్ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. స్టోరీ సెటప్కి డైరెక్టర్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు అని అనిపించింది. కానీ విజువల్స్ అండ్ సాంగ్స్ ఆ ల్యాగ్ని మేనేజ్ చేస్తాయి. ఒక ఫాదర్కి తన డాటర్ మీద ఉండే లవ్, పొసెసివ్నెస్, ఆ ఫాదర్ ఎమోషన్ స్టోరీని కొంచెం సీరియస్ జోన్లోకి తీసుకెళ్తుంది. పేరెంట్స్తో చిల్డ్రన్ ఓపెన్గా మాట్లాడాలి, లవ్కి క్యాస్ట్, స్టేటస్ అనే బ్యారియర్స్ ఉండకూడదు అనే మెసేజెస్ని డీసెంట్గా చెప్పారు ఈ సినిమాతో. సుమంత్ ప్రభాస్ ఈ సినిమాలో ఫుల్ ఎనర్జెటిక్గా కనిపించాడు. కామెడీ టైమింగ్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, డ్యాన్స్ మూమెంట్స్ కానీ చాలా బాగా చేశాడు. ఎస్పెషల్లీ సుదర్శన్తో కలిసి ఉండే సీన్స్ మనకి నవ్వులు తెప్పించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ మూవీకి మేజర్ రిలీఫ్ అని చెప్పొచ్చు. సుదర్శన్ తన ఫ్రెండ్స్తో చేసే కామెడీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అనే చెప్పుకోవాలి. హీరోయిన్ నిధి ప్రదీప్ కూడా స్క్రీన్ మీద చాలా న్యాచురల్గా అనిపించింది. ఓవర్ గ్లామర్ లేకుండా సింపుల్ విలేజ్ గర్ల్ వైబ్ క్యారీ చేసింది. జగపతి బాబు చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫాదర్ రోల్లో ఎమోషనల్గా ఇంప్రెస్ చేశారు. కానీ తన క్యారెక్టర్ని ఇంకా స్ట్రాంగ్గా డిజైన్ చేసి ఉంటే ఇంపాక్ట్ డబుల్ అయ్యేది. లైలా రోల్కి కూడా ప్రాపర్ స్కోప్ లేదు. చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించిన తనని ఇంకొంచెం బెటర్గా యూజ్ చేసుకోవాల్సింది. టెక్నికల్ విషయానికి వస్తే సాంగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ మూవీకి బిగ్గెస్ట్ సపోర్ట్. గోదావరి విజువల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఫీల్ మెయింటైన్ చేస్తుంది. ఎడిటింగ్ మాత్రం కొంచెం క్రిస్పీగా ఉండాల్సింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే పేస్ ఇంకా బాగుండేది. ఓవరాల్గా చెప్పాలి అంటే గోదావరి గట్టు పైన కొత్త స్టోరీ ఏం కాదు. ప్రెడిక్టబుల్గా ఉండే విలేజ్ లవ్ డ్రామా, కానీ క్లీన్ విలేజ్ అట్మాస్ఫియర్, కామెడీ మూమెంట్స్, ఎమోషనల్ క్లైమాక్స్, గోదావరి ఫ్లేవర్ కోసం చూడొచ్చు. నా ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే గోదావరి గట్టు పైన కొంచెం చల్లగా, కొంచెం స్లోగా, కానీ ఫీల్ మాత్రం బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.